తండ్రి ఎలాంటి వాడో యేసుక్రీస్తు కూడా అలాంటి వాడే. తండ్రికి ఏదైతే దైవత్వం ఉన్నదో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో కూడా అదే దైవత్వము ఉన్నది. దానికి ఏమాత్రము తక్కువ కాదు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వేరువేరుగా ఉన్నప్పటికీ తండ్రి ఎలా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువు కూడా అలాగే ఉన్నాడు. తండ్రికి ఏదైతే దైవత్వం ఉందో యేసుక్రీస్తు ప్రభువులో కూడా అదే దైవత్వము ఉంది. అలానే పరిశుద్ధాత్మలో కూడా అదే దైవత్వము ఉన్నది. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుడు, పరిశుద్ధాత్మ కూడా దేవుడు. ముగ్గురిలోనూ దైవత్వం ఉంది. అలాగని మనకి ముగ్గురు దేవుళ్ళ అంటే బైబిల్ ఏమందంటే మనకి ఒక్కడే దేవుడు అంది. ఎందుకు ఒక్కడే దేవుడు అని మాట్లాడిందంటే దేవుడు అనే పదం బహుళత్వాన్ని సూచిస్తుంది. దేవుడు అనే పదంలో తండ్రి ఉన్నాడు, దేవుడు అనే పదంలో కుమారుడైన క్రీస్తు ఉన్నాడు, దేవుడు అనే పదంలో పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. ఈ ముగ్గురిని కలిపి దేవుడు అని మాట్లాడొచ్చు, ముగ్గురిని విడివిడిగాను కూడా దేవుడు అని మాట్లాడొచ్చు. ఒక్కడే దేవుడు అని మనం మాట్లాడడంలో ఆ ఒక్కడే అన్న దాంట్లో ముగ్గురు ఉన్నారు. ఒక్కడే దేవుడు అనడంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. ఈ సెన్స్ మనకు ఉండాలి.